హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం సిఆర్ సర్క్యూట్స్ యొక్క ప్రాసెస్ అనేది చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. నేను ఆల్రెడీ ఎల్ఆర్ సర్క్యూట్స్ అనేది చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, నేను ఈ మనకి క్వశ్చన్స్ అనేవి 2 టైప్స్గా అడుగుతారు నార్మల్గా. ఈ ఎల్ఆర్ సిఆర్ సర్క్యూట్స్లో ఎలా అడుగుతారంటే డైరెక్ట్గా వాల్యూస్ అనేవి ఇచ్చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మనకి వాల్యూస్ ఇవ్వకుండా ఇలా సైన్ అని కాస్ అని ఇస్తూ ఉంటారన్నమాట. సో మనం నార్మల్గా వాల్యూస్ మాత్రమే ఇస్తే మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎల్ఆర్ సర్క్యూట్లో ఆల్రెడీ ప్రాబ్లం చెప్పేశాను. ఓకేనా. సిఆర్ సర్క్యూట్ కూడా సేమ్ అదే విధంగా ఆ ప్రాసెస్ మనకి సిఆర్ సర్క్యూట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం రాసుకొని లాస్ట్లోన జనరల్ సొల్యూషన్ తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లోన మనం ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మన ఎల్ఆర్ సర్క్యూట్లో ఆల్రెడీ ఆ ప్రాబ్లం అనేది చూసాం. నేనేం చెప్పాను, ఈ సైన్ కానీ కాస్ కానీ వస్తే మనం అప్పుడు ఎలాగ ప్రాబ్లం చేయాలి అన్నది నేను సిఆర్ సర్క్యూట్లో చెప్తాను అనేసి ఆల్రెడీ ఎల్ఆర్ సర్క్యూట్లో చెప్పాను. ఓకేనా. మీకు వాల్యూస్ ఉన్న టైప్ క్వశ్చన్ కావాలంటే మీరు ఎల్ఆర్ సర్క్యూట్ చూడండి, నేను ఎలా చేశానో చూసి ఆ విధంగా సిఆర్ సర్క్యూట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు సైన్ కాస్ టర్మ్స్ ఇస్తే ఎలా చేయాలి? సో మనం నార్మల్గా వాల్యూస్ అనేవి ఇస్తే డైరెక్ట్గా ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా కూడా రాసేసి డైరెక్ట్గా వాల్యూస్ అనేవి లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. బట్ ఈ సైన్ కాస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుండే మనం సబ్స్టిట్యూట్ చేసుకొని రావాలి. అలా లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి అవ్వదు, మనం ఫస్ట్ నుండే సబ్స్టిట్యూట్ చేసుకొని వెళ్ళాలి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో అన్నీ రాసుకుందాం. మరి మనకి ఎల్ఆర్ అని ఆర్సీ అని ఎలా తెలుస్తుంది, లేదంటే సిఆర్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆర్సీ ఉందని కన్ఫ్యూజ్ అవ్వదు. ఆర్సీ అన్నా సిఆర్ అన్నా ఒకటే, అదేవిధంగా ఎల్ఆర్ అన్నా ఆర్ఎల్ అన్నా ఒకటే. మళ్ళీ ఈ క్వశ్చన్ లేదు కదా, ఈ మోడల్ చెప్పలేదు కదా అనేసి మీరు కన్ఫ్యూజన్ అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ సి అనే టర్మ్ ఇచ్చారు. సి అంటే ఏంటని తెలుసు, మనకి కెపాసిటెన్స్ అని తెలుసు. మరి సి అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఆర్సీ సర్క్యూట్ లేదంటే సిఆర్ సర్క్యూట్లో ఉంటుంది. అదేవిధంగా సి అనేది ఇవ్వకుండా మనకి ఎల్ అని ఇస్తే అంటే ఇండక్టెన్స్ ఇస్తే అప్పుడు మనం ఎల్ఆర్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎప్పుడు ఏది యూజ్ చేయాలో అర్థమైంది కదా. సి అని ఇస్తే సిఆర్ సర్క్యూట్, ఎల్ ఇస్తే ఎల్ఆర్ సర్క్యూట్ని అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ గివెన్ దట్ ఆర్ అంటే ఏంటి 20 ohms, సి ఈక్వల్ టు 0.001 ఫారెడ్, ఈ ఆఫ్ టీ అంటే ఈ ఈక్వల్ టు 20 sin 2t. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే మనం డైరెక్ట్గానా సో ఈక్వల్ టు విఆర్ మనకి ఏంటి రాసుకుంటాం, ఫస్ట్ ఈక్వల్ టు విఆర్ బై విసి. సో ఇవన్నీ రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే డైరెక్ట్గా ఈక్వేషన్లోకి వచ్చేసినా పర్వాలేదు. మనకి ప్రాసెస్ తెలిస్తే డైరెక్ట్గా ఈక్వేషన్కి వచ్చేచ్చు, లేదంటే నాకు ప్రాసెస్ తెలియదు అంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా రాసుకోవాలన్నమాట. సో డిక్యూ బై డిటీ ప్లస్ క్యూ బై ఆర్సీ ఈక్వల్ టు ఈ బై ఆర్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటి అని మీకు అర్థం కాకపోతే మీరు లాస్ట్ వీడియో అనేది ప్రాసెస్ చెప్పిన వీడియో అనేది చూడండి. ఓకేనా. సో ఈ ఫార్ములా అనేది వస్తుంది, దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. 1 అని అనుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ అంటే ఎంత 20 ఇంటూ సి అంటే ఎంత 0.01 ఈక్వల్ టు ఈ అంటే ఎంత 20 sin 2t బై ఆర్ అంటే ఎంత 20. అవునా. ఆర్ అంటే ఎంత 20. సో ఇప్పుడు 20కి 20కి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 20 ఇంటూ 0.01 అంటే ఎంత మనకి. సో ఈ విధంగా చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.20 వస్తుంది. 20 ఇంటూ 0.01 చేస్తే ఎంత వస్తుంది, 0.20 వస్తుంది. ఈ 0.20ని మనం ఎలా రాసుకోవచ్చు, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 20 బై అంటే పాయింట్ని తీసేయటానికి సో పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 zeros. సో 2 zeros అంటే 100 అంటే ఎంత 20/100. లేదు ఒకటే ఉందనుకోండి పాయింట్ తర్వాత, అప్పుడు ఇది ఎలా రాసుకుంటామంటే 2/10గా రాసుకుంటాం, ఒక జీరోనే పెట్టుకుంటాం. ఇక 2 డెసిమల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలా రాసుకుంటాం 2 zeros పెట్టుకుంటాం, అంటే 20/100 అని రాసుకుంటాము. ఓకేనా. పాయింట్ తీసేయడానికి ఎలా రాసుకోవాలో అర్థమైంది కదా. సో ఇది ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, 20 1s 25s రాసుకోవచ్చు. సో క్యూ బై 1/5. అవునా. క్యూ బై 1/5 అంటే ఇది ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి క్యూ బై 1 బై 1/5గా ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ క్యూ ఇంటూ
1/5 అనేది రెసిప్రోకల్ చేస్తే 5/1 అవుతుంది, అవునా? ఇక్కడ ఉన్న 1/5 అనేది రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, 5/1 అవుతుంది. అప్పుడు Q×5 అంటే 5Q అవుతుంది. సో ఆ విధంగా 5Q అనేది వచ్చింది, ఓకేనా? ఈ స్టెప్ అనేది డైరెక్ట్గా వేస్తాను అనుకోకండి. సో ఈ విధంగా 0.20 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఆ 0.20 అంటే మనం పాయింట్ అనేది తీసేయడం కోసం 20/100 అని పెట్టుకుంటాము. ఆ 20/100 అనేది క్యాన్సిలేషన్ చేస్తే 1/5 వస్తుంది. ఆ 1/5 అంటే Q అంటే ఏంటి, Q/1గా రాసుకోవచ్చు. ఆ Q/1/1/5 అంటే ఈ 1/5 అనేది రెసిప్రోకల్ చేస్తే 5/1 అవుతుంది. సో 5 × Q చేస్తే 5Q అవుతుంది, ఓకే? సో ఇక్కడ 20 క్యాన్సిల్ చేసాం కాబట్టి sin 2t అనేది మిగిలింది. సో ఇప్పుడు ఏంటి, దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, dy/dx + py = q దీంతో కంపేర్ చేస్తే ఈ రెండింటిని ఏం చేస్తున్నాం మనం, సో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం, ఓకేనా? సో ఇక్కడ ఇదేంటిది, ఒక ఏ అని ఏమైనా అనుకున్నాము. సో ఏని నెక్స్ట్ 2ని ఈ రెండింటిని ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే P అంటే ఏంటి, 5 అని అర్థమవుతుంది. Q అంటే sin 2t అని అర్థమవుతుంది. సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి e⁻∫pdx. మరి P అంటే మనకి ఇక్కడ ఏంటి 5, dx అంటే ఏంటి, dx అంటే dt, ఓకే? సో ఇంటిగ్రల్ 5dt. ఇంటిగ్రల్ 5dtలో 5 అనేది ఏంటి, ఇక్కడ మనకి కాన్స్టెంట్. సో 5 × ఇంటిగ్రల్ dt. మరి ఇంటిగ్రల్ dt అంటే మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ dt అన్నా dx అన్నా లేదంటే dy అన్నా ఏమొస్తుంది అంటే t, ఓకే? ఇంటిగ్రల్ dt అంటే t, ఇంటిగ్రల్ dx అంటే x, ఇంటిగ్రల్ dy అంటే y, ఓకే? సో ఏ టర్మ్కి ఆ టర్మ్ వస్తుంది అన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ రాసుకోవడం అయితే జరిగింది. సో జనరల్ సొల్యూషన్ ఏంటి, y × ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ = ఇంటిగ్రల్ Q × ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx + c కదా. సో y అంటే ఏంటి, Q, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e⁻5t = ఇంటిగ్రల్ Q అంటే ఏంటి, sin 2t dx, ఓకే? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే e⁻5t, dx అంటే dt + c అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి c1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నార్మల్గా మన ప్రాసెస్లో ఏమని చేసాము, సో ఇప్పుడు చూడండి మనకి ఇదంతా సేమే వస్తుంది. మనం ఆ వాల్యూస్ అనేవి లాస్ట్లోనే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు కదా. ఒకవేళ స్టార్టింగ్ నుండి చేయకూడదా ఆ వాల్యూస్ అనేవి అనేసి అడగొచ్చు మీరు. అర్థమైందా నా క్వశ్చన్ ఏంటి, వాల్యూస్ అనేవి ప్రాసెస్ అంతా రాసేసి లాస్ట్లో ఏదైతే ఈక్వేషన్ ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అన్నారు కదా వాల్యూస్ ఇచ్చినప్పుడు. మరి దీన్నే ఈ విధంగా స్టార్టింగ్ నుండి సబ్స్టిట్యూట్ చేయకూడదా అంటే చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా స్టార్టింగ్ నుండి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ యొక్క ఫార్మాట్కి ఆ యొక్క ఫార్మాట్కి డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది తెలుసా, ఇక్కడ వస్తుంది, జనరల్ సొల్యూషన్ దగ్గర వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ sin 2 cos 2θ వీటి బదులుగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, అక్కడ వాల్యూ అనేది వస్తుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనో లేదంటే సమ్ 200 అనో 20 అనో ఏదో ఒక వాల్యూ వస్తుంది మనకి. ఆ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ముందు పెట్టేసుకుంటాం, అవునా? ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ముందు పెట్టేసుకుంటే ఇక్కడ e⁻5t అనేది e⁻ax ఫార్మాట్లో తీసుకొని డైరెక్ట్గా చేసేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి ఏమడిగారు, వాల్యూస్ ఇవ్వట్లేదు. sin 2t లేదంటే cos 2t అని ఇచ్చారు. ఇలాంటప్పుడు మనం ఈ sin 2t అనేది బయట పెట్టేసుకోవడం కావదు. ఎందుకంటే ఇక్కడ t టర్మ్ అనేది ఉంది, ఇక్కడ t టర్మ్ అనేది ఉంది. కాబట్టి రెండిటికి మనం ఏం చేయాలి, మనకి ఫార్ములా అనేది అప్లై చేయాలి. సో మన ఇక్కడ యూవి అనే ఫార్ములా అప్లై చేయకూడదు. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ వి. సో యూవి అనే ఫార్ములా ఇక్కడ దీనికి సరిపోదు. మరే ఫార్ములా, ఎందుకంటే ఇక్కడ రెండు టీలే కాబట్టి, అవునా? ఇక్కడ రెండు కూడా ఏంటి, టీలే కాబట్టి యూవి ఫార్ములా అనేది అప్లై చేయకూడదు. సో వీటికి సపరేట్గా ఫార్ములా ఉంది. సో ఏంటి ఫార్ములా అంటే ఇంటిగ్రల్ e⁻ax × sin bx dx = e⁻ax/a² + b² a sin bx - b cos bx. సో ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఒకవేళ మనకి సైన్ ప్లేస్లో కాస్ అడిగారు అనుకోండి, e⁻ax × cos bx అని అడిగితే అప్పుడు సేమ్ ఇదేం మారదు, ఇది ఇలాగే ఉంటుంది. కాకపోతే సైన్ అంటే ఫస్ట్ సైన్ వస్తుంది, తర్వాత కాస్ వస్తుంది. అదే ఒకవేళ కాస్ అనుకోండి, ఫస్ట్ కాస్ వచ్చి తర్వాత సైన్ వస్తుంది. అంటే a cos bx
ఇక్కడ ఏంటి కాస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకేనా, ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్, అది కాస్కి ఫార్ములా. సైన్ బిఎక్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ సైన్ వచ్చింది, తర్వాత ఇక్కడ మైనస్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఫార్ములాస్ అనేవి నేను షార్ట్ రూపంలో పెట్టడం జరిగింది, మీకు కావాలంటే అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని నేర్చుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫార్మాట్లో మనకి ఇక్కడ చూసినట్లయితే దీనికి దీనికి కంపేర్ చేయాలి. ఫస్ట్ దీనికి దీనికి కంపేర్ చేస్తే ఎక్స్ అంటే ఏంటి టీ, మరి ఏ అంటే 5, బి అంటే 2, అవునా, ఏ అంటే 5, బి అంటే 2. సో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ 5t బై ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 కదా, బి అంటే 2, మరి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఏ అంటే 5 సైన్ బి అంటే 2t మైనస్ బి అంటే ఏంటి 2 కాస్ బి అంటే 2 ఎక్స్ ప్లస్లో టీ ఉంది కాబట్టి టీ. సో ఆ ప్లేస్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయడం అంతే. చాలా ఫార్ములా అనేది తెలిస్తే ఇది చాలా సింపుల్. ఓకేనా. సో ఇవన్నీ ఫార్ములాని చేస్తుంది. 25 + 4 అంటే 29 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 5t అనేది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ 5/t ఇక్కడ కూడా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ పవర్ ఆఫ్ 5t ఉంది, దీనికి దీనికి క్యాన్సిల్ చేసేస్తే ఏం మిగులుతుంది మనకి 1/29 ఇంటూ 5 sin 2t మైనస్ 2 cos 2t ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/e⁴5t రూపంలో ఉంది కాబట్టి దీనికి మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్ళిపోతే e⁻ వస్తుంది. ఎప్పుడైతే 1/, అని ఉంటుందో అప్పుడు మనం పవర్లో రాసుకునేటప్పుడు మైనస్ అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది పవర్లో అనేసి అర్థం ఏంటంటే, సో ఎప్పుడైనా సరే పవర్లో మైనస్ ఉంది అంటే అర్థం ఏంటి అంటే 1/గా రాసుకోవచ్చు అని అర్థం. ఓకేనా. దీన్ని ఈ విధంగా రాసుకున్నాం C1 ఇంటూ e⁻5t. సో ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్లో ఇంకోటి ఇచ్చారు, ఏమని ఇచ్చారు, Q(0) = 0. ఏంటి Q(0) = 0గా ఇచ్చారు. మరి Q(0) = 0 అంటే ఏంటంటే Q అనేది 0, ఛార్జ్ అనేది ఏంటి 0. మరి ఛార్జ్ ఎప్పుడు 0 అవుతుంది, ఛార్జ్ ఎప్పుడు 0 అవుతుంది అంటే టైం అనేది 0 అయినప్పుడు ఛార్జ్ అనేది 0 అవుతుంది. ఓకేనా. ఎప్పుడు టైం అనేది 0 అయినప్పుడు ఛార్జ్ అనేది 0 అవుతుంది. కాబట్టి t = 0, Q = 0 తీసుకొని మన C1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో 1/29. సో ఇక్కడ Q అంటే ఏంటి మనకి 0 కాబట్టి 0 = 1/29 ఇంటూ 5 sin 2t కదా, మరి t అంటే ఏంటి 0. సో 2 ఇంటూ 0 అంటే 0, సో sin 0, 5 sin 0 మైనస్ 2 cos ఏంటి 2 ఇంటూ t కాబట్టి 0, సో 5 sin 0 మైనస్ 2 cos 0. మరి మనకి ఏంటి, మనకి ఫార్ములాస్ తెలుసు ట్రిగ్నోమెట్రీ. sin 0 అంటే వాల్యూ వచ్చేసరికి 0, అదేవిధంగా cos 0 వాల్యూ వచ్చేసరికి 1. ఓకేనా. sin 0, సో sin 0 వాల్యూ వచ్చేసరికి 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. cos 0 వాల్యూ 1 కాబట్టి ఇది 1 అవుతుంది. ఓకేనా. సో ఇదంతా 1 అయితే 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి 0 = 1/29 ఇంటూ 0 - 2 ప్లస్ C1 అనేది మిగులుతుంది. అర్థమవుతుందా. మనకి sin 0 అంటే ఎంత, cos 0 వాల్యూ అంటే ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్లో. ఓకేనా. అది తెలియకపోతే sin 0 వాల్యూ 1, cos 0 వాల్యూ 0 వేసేస్తే మీకు ఇంకా సమ్ అనేది తప్పు అయిపోతుంది. ఓకేనా. సో అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి 1/29 అంటే మనకి ఎలా రాసుకోవచ్చు, -2/29 ప్లస్ C1. సో C1 వాల్యూ ఎంత ప్లస్ 2/29. సో ఈ వాల్యూ అనేది మనం ఏంటి C1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2/29. సో ఈ ఫార్మాట్లో వస్తుంది. మనకి ఏం అడిగారు క్వశ్చన్లోన, ఛార్జ్ అడిగారు, కరెంట్ కూడా అడిగారు. ఛార్జ్ అడిగారు, కరెంట్ అడిగారు. సో మనకి Q అంటే ఏంటి ఛార్జ్ కాబట్టి ఛార్జ్ వచ్చేసింది. మరి మనకి కరెంట్ కావాలి కదా, మరి కరెంట్ ఎలా వస్తుంది అంటే I = dQ/dt. I అంటే ఏంటి dQ/dt. అంటే ఏంటి, కరెంట్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ Q అనే దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు Tతో చేస్తే మనకి కరెంట్ అనేది వస్తుంది. ఏం చేస్తే Q అనే దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు Tతో చేస్తే మనకి కరెంట్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dQ/dt = d/dt ఆఫ్, సో ఇదంతటికి మనకి d/dt ఆఫ్ అనేది మనం అప్లై చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ 5/29 అనేది అంటే విడివిడిగా అప్లై చేస్తున్నామంట. అంటే ఇక్కడ 5/29 అనేది కామన్ తీసేసి d/dt ఆఫ్ ఏంటి sin 2tకి అప్లై చేస్తున్నాం. అదేవిధంగా -2/29
అర్థమైందా? సో ఇదంతటికి ఈ 1/29 అనేది రెండిటికి అప్లై అవుతుంది. అవునా? 1/29 అనేది 5 sin 2tకి అవుతుంది, 2 cos 2tకి అవుతుంది. ఈ దీంట్లోన ఫస్ట్ 5/29 కామన్ తీసాం. ఈ టర్మ్కి వచ్చేసరికి -2/29 అనేది కామన్ తీసి ఈ cos 2tకి మనం d/dt అనేది అప్లై చేస్తాం. అదేవిధంగా ఇక్కడ +2/29 d/dt ఆఫ్ e⁻−5tకి అప్లై చేస్తాం. dq/dt అంటే మనం ఇప్పుడే ఏం చూసాం, I అని తెలుసుకున్నాం. ఓకేనా? మరి sin 2t అంటే ఏంటి ఫార్ములా? 2 cos 2t. ఏంటి sin 2t అంటే 2 cos 2t. అంటే ఇదేంటి sin ax ఫార్మాట్లో ఉంది. sin ax అంటే ఏంటి? a sin a cos ax ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ఫార్ములాస్ నేర్చుకోవాలి. sin 2t అంటే ఏ ఫార్మాట్లో ఉంది? sin ax ఫార్మాట్లో ఉంది. sin ax డిఫరెన్షియేటింగ్ ఆఫ్ sin ax అంటే a cos ax. సో ఏ ప్లస్ ఏముంది ఇక్కడ? 2 ఉంది కాబట్టి 2 cos 2t. ఎక్స్ అంటే t ఇక్కడ. ఓకే, -2/29 ఇక్కడ ఏంటి? cos 2t అంటే -2 sin 2t. ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దేనికి మైనస్ వస్తుంది, దేనికి ప్లస్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. -2 sin 2t ప్లస్ 2/29. e⁻−5t అనేది ఏ ఫార్మాట్లో ఉంది? e⁻ax ఫార్మాట్లో ఉంది. e⁻ax అంటే a ఇంటూ e⁻ax. మరి ఏ అంటే ఇక్కడ ఏంటి? -5 కాబట్టి -5 × e⁻−5t. సరే, ఈ మూడిట్లో ఏం కామన్ ఉంది? 1/29 అనేది కామన్ ఉంది. సో 1/29 అనేది కామన్ తీస్తే ఇక్కడ 5 × 2 అంటే 10 cos 2t. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1/29 అనేది కామన్ తీస్తాం కాబట్టి 2 × 2 4 sin 2t. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 5 ఏంటి? 10. ఓకేనా? సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసామంటే ఓకే, మనం ఓన్లీ ఈ టర్మ్కి మాత్రమే 1/29 అనేది అప్లై చేసుకున్నాం. దీనికి వేరేగా ఉంది కాబట్టి 2/29 అనేది ఈ మొత్తానికి మనం తీయట్లేదు. ఓన్లీ ఈ 2 టర్మ్స్కి మాత్రమే మనం ఏం చేస్తామంటే 29 అనేది కామన్ తీసాం. ఇది వేరేగా మనం రాసుకున్నామంట. సో 2 × 5 అంటే 10/29 × e⁻−5t. ఓకేనా? ఇదేంటిది? కరెంట్. సో మనకు వాళ్ళు ఏమడిగారు? ఛార్జ్ అడిగారు, కరెంట్ అడిగారు. కాబట్టి మనం ఛార్జ్ చెప్పేసాము, కరెంట్ కూడా సాల్వ్ చేసేసాం. ఈ విధంగా చేస్తామట. ఎప్పుడు సైన్ కాసల్లాగా అడిగితే ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. లేదు నార్మల్గా సైన్ ఇవ్వకుండా ఏ 100 ఏ 200 ఇందాక చెప్పినట్టు వాల్యూస్ ఏమైనా ఇస్తే అవి డైరెక్ట్గా మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా లాస్ట్ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసేసినా మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మాత్రమే మనం చూసుకోవాలి. సో ఇది ఏంటిది? సిఆర్ సర్క్యూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.